Hello guys, welcome back to my channel. So మన ఛానల్ AP and TS మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో నేను మీ టీచర్ని. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సెట్స్. సో వాట్ ఈజ్ మీన్డ్ బై సెట్? సెట్ అంటే డెఫినేషన్ టకటకా అని చెప్పేస్తారు స్టూడెంట్. సెట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్ డిఫైన్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆబ్జెక్ట్స్ అంటే మనకు తెలుసు దట్ ఈస్ థింగ్స్ అని, అవునా? ఆబ్జెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ థింగ్స్. బట్ వాట్ యూ మీన్ ద వెల్ డిఫైన్డ్? దట్ ఈస్ యాక్యురేట్ రిజల్ట్ అని చెప్తాం, ఖచ్చితంగా చెప్పదగినవి. ఫర్ ఎగ్జాంపుల్, వెల్ డిఫైన్డ్కి నేను ఇంకా ఎలా చెప్పచ్చు అంటే, అండర్లైన్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్ డిఫైన్డ్. How we can say this is a well defined thing? That means collection should not change from person to person. Not only this example, ఈ ఎగ్జాంపుల్ ఒకటే కాదండి, చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి వెల్ డిఫైన్డ్ అంటే. అంటే మనం ఏదైనా అనుకుంటాం కదా, ఆ ఎగ్జాంపుల్ నా ఒపీనియన్ ఒకటే అయి ఉండాలా, వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా ఒకటే అయి ఉండాలా, అలాంటి దాన్ని వెల్ డిఫైన్ అంటాం. నా ఒపీనియన్ వేరే అయ్యింది, వేరే వాళ్ళ ఒపీనియన్ డిఫరెంట్, నా ఒపీనియన్ కి డిఫరెంట్ ఉంటే దట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది మీకు వాట్ ఈజ్ ఎ సెట్ అని. ఇంకా మీరు మర్చిపోరు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్, హౌ వి సే, ఎవరైనా మీకు క్వశ్చన్ అడిగాడు, టాప్ త్రీ యాక్టర్స్ ఆఫ్ టాలీవుడ్. మనకి తెలుసు టాలీవుడ్ లో టాప్ 3 యాక్టర్స్ నేమ్స్ చెప్పమని సోనీకి అడిగారు. సోనీ మన కాంపిటీషన్స్ చేస్తున్నారు, సోనీ అండ్ మౌని. మీ పేర్లు కూడా పెట్టుకోండి, నో డౌట్. సోనీ అండ్ మౌని కాంపిటీషన్కి వెళ్ళారు. అక్కడ అడిగారు ఏంటంటే 3 యాక్టర్స్ ఆఫ్ టాలీవుడ్ మెయిన్ యాక్టర్స్ గురించి, ఐ మీన్ ఎవరు ముఖ్యమైన వాళ్ళు, నీకు నచ్చిన వాళ్ళు, అంటే టాప్ 3 ఎవరున్నారు అనేది అడుగుతున్నారు. సో కాంపిటీషన్లో దెన్ సోనీ ఏం చెప్పిందంటే, ప్రభాస్, అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, నాట్ సీనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఎవరు లైక్ చేరుతానని ఉంటారు, మేబీ ఓల్డ్. ప్రభాస్, అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్. అండ్ మౌనికి అడిగితే ఏమనింది? ప్రభాస్ ఈజ్ ఫేమస్, సో మౌని కూడా ప్రభాస్ని ఇష్టపడింది. అండ్ నాని, ఇవి ఇంకా ట్రెండ్ అనమాట, నాని అండ్ మహేష్, వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసింది, 3 టాలీవుడ్ యాక్టర్స్ని. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ సోనీ ఒపీనియన్. వాట్ ఈస్ దిస్? సోనీ ఒపీనియన్. ఇది సోనీ ఒపీనియన్. అండ్ దిస్ ఈజ్ మౌని ఒపీనియన్. ఓకే, బట్ హియర్ క్వశ్చన్ ఏమో ఒకటే అడిగింది, టాప్ 3 యాక్టర్స్ ఆఫ్ టాలీవుడ్, బట్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్. హియర్ ఏమవుతుంది? కలెక్షన్ ఆఫ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. సోనీకి ఒక ఒపీనియన్ ఉంది, మౌనికి ఒపీనియన్ ఉంది, అండ్ నాకు ఐషాకి ఒక ఒపీనియన్ ఉంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది. దట్ మీన్స్ దట్ కలెక్షన్ ఈజ్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో దట్ ఈజ్ నాట్ సెట్. సో అలా చేంజ్ అవ్వకూడదు, ఓకేనా? మనం ఇలా చెప్పొచ్చు, దిస్ ఈజ్ నాట్ సెట్, దిస్ ఈజ్ నాట్ ఏ సెట్. అండర్స్టాండ్? వి నో అబౌట్ దట్. సెట్ ఏవి కాదు, వెల్ డిఫైన్డ్ ఫంక్షన్, ఐ మీన్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమనేది తెలుసుకున్నాం. దెన్ ఇది సెట్ కాదని అంటున్నాను. దెన్ వాట్ ఆర్ సెట్స్? సో లెట్స్ స్టార్ట్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఆర్ సెట్స్. అంటే ఎగ్జాంపుల్ ఖచ్చితంగా సెట్ గురించి ఎలా చెప్పొచ్చు అంటే, ఆడ్ న్యాచురల్ నంబర్స్ స్మాలర్ టు బిగ్గర్.
సో ఎవరైనా చెప్పొచ్చండి. ఇప్పుడు సోనీ కూడా అదే ఆన్సర్ చెప్తుంది, మౌని కూడా అదే ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే ఆడ్ న్యాచురల్ నంబర్ స్మాలర్ టు బిగ్ చేంజ్ అవుతాయా? చేంజ్ అవ్వవు కదా. వాట్ ఆర్ న్యాచురల్ నంబర్స్? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3 అండ్ సో ఆన్. ఇందులో ఆడ్ న్యాచురల్ నంబర్స్, ఆడ్ నంబర్స్ వి నీడ్, దట్ ఈస్ 1, 3, sorry it's not 2, 1, 3, 5, 7, 9. అవునా? దీస్ ఆర్ ఆడ్. న్యాచురల్ నంబర్స్ అంటే ఏమి? 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. బట్ అందులో ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటే 1, 3, 5, 7, 9 బికాస్ ఆఫ్ దోస్ ఆర్ ఆడ్ నంబర్స్. కాబట్టి ఏమడుగుతున్నారు? స్మాలర్ టు బిగ్. ఆఫ్ కోర్స్ దోస్ ఆర్ స్మాల్ టు బిగ్గే కదా. అవునా? ఇప్పుడు మౌని ఏం చెప్తుంది? ఆడ్ న్యాచురల్ నంబర్స్ స్మాలర్ టు బిగ్ అంటే ఖచ్చితంగా తను 1, 3, 5, 7, 9 అనే చెప్తుంది. అండ్ మౌని ఏం చెప్తుంది? సోనీ ఇది చెప్పింది. దెన్ మౌని ఏం చెప్తుంది? మౌని కూడా ఇదే చెప్తుంది. ఎందుకంటే ఇట్స్ అన్చేంజ్. దిస్ ఇస్ ఫ్యాక్ట్, దిస్ ఇస్ ట్రూ. ఓకేనా? అలాంటప్పుడు ఇవి సెట్ అవుతాయి. దిస్ ఈజ్ సెట్. దిస్ ఈజ్ ఏ సెట్. దెన్ హౌ వీ కెన్ రిప్రజెంట్ దిస్ సెట్? ఓకేనా? ఇక్కడ చెప్పాను నేను 1, 3, 5, 7, 9 అని చెప్పాను. సో ఇది సెట్ అంటున్నాను. దీని రిప్రజెంటేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. నౌ హౌ టు రిప్రజెంట్ సెట్? ఎలా చేస్తామండి రిప్రజెంటేషన్ దీన్ని? ఎగ్జాంపుల్ 5 ఈవెన్ న్యాచురల్ నంబర్ స్మాల్ టు బిగ్ అని అడిగారు అనుకోండి. 5 ఈవెన్, వి నో దట్ వాట్ ఆర్ న్యాచురల్ నంబర్స్? 1, 2, 3, 4, 5 and so on. But what we have to need? 5 even natural numbers. What are even numbers? 2, 4, 6, 8 అలాంటివి. అవన్నీ ఎన్ని ఉండాలా? 5 ఉండాలా. దట్ ఈస్ స్మాల్ టు బిగ్ అడిగాడు. బిగ్ టు స్మాల్ అంటే రివర్స్ నుంచి వస్తుంది. స్మాల్ టు బిగ్ అంటే యాజ్ ఇట్ ఈస్ నార్మల్ గా ఆర్డర్ వైజ్ వచ్చేస్తుంది. ఓకే, 5 ఈవెన్ న్యాచురల్ నంబర్స్ స్మాల్ టు బిగ్ ఎలా రాస్తాము? 2, 4, 6, 8, 10. అవునా? 1, 2, 3, 4, 5. There are 5 even natural numbers. Okay, how to represent this set? How to representation? So, how means we have to take commas between them and with the flower base, and we have to keep a name. A is equal to. ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి, by separate with commas, by separate the numbers with commas, with curly braces, and give a name as A. మనం ఇచ్చే నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ లోనే ఇస్తామండి. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ అనమాట. దిస్ ఈజ్ అ సెట్. సో ఏమనొచ్చు? దిస్ సెట్ ఈస్ బిలాంగ్స్ టు ఏ, దట్ ఈస్ సెట్ ఏ అని మీనింగ్. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎలా రాస్తాము? ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. Ovels in English alphabet. So we can write ఇక్కడ A ఇచ్చాము, ఇక్కడ B రాసేసుకోండి. B is equal to set of A, E, I, O, U. This is one of the set అడిగిన దానికి. ఓకేనా? సో సెట్ రిప్రజెంటేషన్ మనము 2 ఫార్మ్స్ లో చేసుకోవచ్చు. రిప్రజెంటేషన్ హ్యావ్ two forms. Set is represent, you have to make a note, okay, in 2 forms. Set is represent in 2 forms. Number 1 form is roster form. దీన్ని ఇంకో విధంగా కూడా అంటాము, tabular form. Roster form or tabular form. And second representation pair ఏమి? సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. సెట్ బిల్డర్ ఫామ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? Shall we start the example of roster form and set builder form? Roster form, and another side is
సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. సో రోస్టర్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది, సెట్ బిల్డర్ ఫామ్లో అంటే ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోస్టర్ ఫామ్ చూడండి, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 9 ఇలా ఉందనుకోండి. ఓకే, ఈ మధ్యలో ఏమంటారు దీన్ని, ఎలిమెంట్స్ ఆఫ్ సెట్, ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ, ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అని అనొచ్చు. ఓకేనా, సో ఇది రోస్టర్ ఫామ్ అంటారు. అదే ఈ రోస్టర్ ఫామ్ ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా రాస్తాం అంటే, యాజ్ ఇట్ ఈస్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, సో ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ కదండి ఇది. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని నేను ఏమంటానంటే ఎక్స్ అనుకుంటా. లెట్ దోస్ ఎలిమెంట్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇన్ ఎక్స్. ఓకేనా, లేకుంటే మెంబర్స్ అనొచ్చు, లేకుంటే ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ యాజ్ అవర్ విష్. ఓకేనా, ఈ ఎక్స్ అనేది ఈ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని దానికి మీనింగ్ అండి. సచ్ దట్ ఎక్స్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, ఎలా అనొచ్చు, ద ఎక్స్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్. ఇవన్నీ ఆడ్ నంబర్సే కదా, 1 3 5 7 9 ఈజ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్. హౌ దే కెన్ రిప్రజెంట్, ఎలా రిప్రజెంట్ అయ్యింది ఇది, స్మాల్ టు బిగ్, స్మాలర్ నంబర్స్, స్మాల్ టు బిగ్. X is odd natural numbers smaller than 10, అంటే 10 బిలో 10 వరకు ఉన్నాయన్నమాట. ఓకేనా, అర్థమైందా. ఇది రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ అంటే. మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకా బాగా పక్కాగా నేర్చేసుకుందాము. ఓకేనా, నో నీడ్ టు సే. అండ్ మనకి ఒక లాస్ట్ ఈ ఇంట్రడక్షన్ 1 టాపిక్ లో కాన్సెప్ట్ ఆఫ్ బిలాంగ్స్ టు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాన్సెప్ట్ ఆఫ్ బిలాంగ్స్ టు. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిలాంగ్స్ టు అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఫ్రమ్ షేక్స్ ఫ్యామిలీ, దట్ మీన్స్ ఐఎమ్ బిలాంగ్స్ టు షేక్స్ ఫ్యామిలీ. ఐఎమ్ బిలాంగ్స్ టు షేక్స్ ఫ్యామిలీ అంటే ఏమి? ఇక్కడ నేను షేక్స్ ఫ్యామిలీకి రిలేటెడ్ అని మీనింగ్. ఓకేనా, అండ్ యూ ఫ్రమ్ రెడ్డీస్ అండ్ సమ్ అదర్ క్యాస్ట్ అండ్ యు ఆర్ రిలేటెడ్ ఫ్రమ్ సంథింగ్. ఓకేనా, అంటే ఏమంటుంది, బిలాంగ్స్ టు అంటే ఇట్ షోస్ రిలేషన్. యూఆర్ సంథింగ్ రిలేటెడ్ టు సమ్వన్, ఇట్ షోస్ రిలేషన్. It shows relation. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సెట్ ఏ అనేది ఉంది. సెట్ ఏలో 1 2 3 4 అండ్ 5 వరకు ఉన్నాయి. సెట్ ఏలో 5 వరకు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఈ సెట్ ఏలో మధ్యలో వాటిని ఏమంటారు, ఎలిమెంట్స్ అంటాం. వాట్ వి కాల్ దిస్, ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ ని వాట్ ఈజ్ 1, నువ్వు పర్టికులర్ గా 1 అంటే ఏమి అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? ఏం లేదు, 1 ఈజ్ బిలాంగ్స్ టు ఏ, సెట్ ఏ, అంతేనా. 1 సెట్ ఏలోనే కదండి ఉండేది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 6 లేదు మనకి. 6 నీకు ఎలా ఏమవుతుంది, ఎలా రిలేట్ అవుతుంది అంటే 6 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, ద బిలాంగ్స్ టు సింబల్ ఇదండి. ఓకేనా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ ఇంట్రడక్షన్ 1. ఇక్కడ చూడండి, రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. AEIOU ఆల్రెడీ చెప్పాను, దీస్ ఆర్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ ఈజ్, దట్ ఈజ్, ఎక్స్ అనేది ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని క్లియర్ గా రాసాం, పక్కాగా రాసేసాం. దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటామని నేను ఇప్పుడే చెప్పేశాను మీకు. ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెక్ చేయండి. A ఈజ్ ఈక్వల్ టు -2 -1 0 1 2. ఇది ఎలా ఉంది, చూసిన వెంటనే ఇంటీజర్స్ లా కనిపిస్తున్నాయా? ఎందుకు? 1, 2 పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, అలాంగ్ విత్ 0. సో ఖచ్చితంగా మనం చెప్పొచ్చు దిస్ సెట్ ఈస్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అని. అవునా, మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నింటినీ మనము ఎక్స్ అని అనుకుంటాము. అండ్ ఎక్స్ సచ్ దట్ ఈస్ -2,
చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, -2 to 2 వరకు ఉన్నాయి, అందుకని ఈ కండిషన్ రాశారు. -2 < x < 2. అండ్ ఇక్కడ ఉన్న x అనే వాల్యూ, x అనే ఎలిమెంట్స్ ఏ దాంట్లో ఉన్నాయి, దట్ ఈస్ ఆర్ ఇంటీజర్స్. ఇప్పుడే చెప్పాను ఇంటీజర్స్ యొక్క డెఫినేషన్, అందుకే x బిలాంగ్స్ టు z అన్నాను. సో బిలాంగ్స్ టు గురించి చెప్పాను కదండి, దట్ ఈస్ రిలేటెడ్ టు z. నెక్స్ట్ ఇక్కడ చూడండి b అనే సెట్ ఉంది, 1, 1/2, 1/3, 1/4, 1/5. సో మధ్యలో ఉన్న అన్ని యొక్క ఎలిమెంట్స్ అనుకుంటాం, x యొక్క ఎలిమెంట్స్ అనుకుంటాను. x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ ఫామ్ లో ఉంది, 1/n ఫామ్ లో ఉంది. మీకు ఇంకా డౌట్ రావచ్చు, మేడం ఇక్కడ 1 ఉంది కదా, 1/n ఫామ్ లో లేదు కదా అని. n అనేది 1 అయితే 1/1 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో దెర్ ఈస్ నో చేంజ్. ఓకే, n బిలాంగ్స్ టు n, క్యాపిటల్ N నథింగ్ బట్ న్యాచురల్ నంబర్స్. అంటే డినామినేటర్ లో ఉన్న n న్యాచురల్ నంబర్స్ అయి ఉండాలా, ఉన్నాయా లేదా? ఇక్కడ చూడండి 1/1, ఇది 1/1. ఓకేనా, 1/1 అంటేనే 1. న్యాచురల్ నంబర్స్ ఉన్నాయా డినామినేటర్ లో, 1, 2, 3, 4, 5. అవునా? సో n అంటే కింద ఉండే ఎలిమెంట్స్, డినామినేటర్ లో ఉన్న ఎలిమెంట్స్, అవన్నీ న్యాచురల్ నంబర్స్ లో ఉన్నాయి అని. ఓకేనా, ఈ స్మాల్ n ఎక్కడి వరకు ఉన్నాయండి, < 5. అంటే n ఈజ్ < 5. దట్ మీన్స్ 1. n అంటే 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 <5, 2 <5, 3 5, 4 5 అండ్ 5 5. అవునా కాదు కదా, ఈక్వల్ కదా. సో దట్ < అన్న సింబల్ పెట్టారు. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి C అనే సెట్ ఏముంది, 2, 5, 10, 17. ఎలా ఉంది ఇది, ఏ మెథడ్ లో ఉందండి ఇది? ఇక్కడ చూడండి n² + 1 అన్నాడు. ఎందుకు అన్నారు ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెట్టండి, n ప్లేస్ లో 1 పెడితే 1² + 1 ఎంత అవుతుందండి, 2నా? 1² + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. మళ్ళీ 1 తర్వాత 2² + 2 ఈజ్ ఈక్వల్ టు 2² + 1, సారీ 1 ఈజ్ ఈక్వల్ టు 4 + 1 ఎంతండి, 5. మళ్ళీ 3² + 1 ఈజ్ ఈక్వల్ టు 9 + 1 ఈజ్ 10. అదేనా అండి వచ్చింది? సేమా? వెరీ గుడ్. ఇక్కడ ఏమంటున్నాడు, n ప్లేస్ లో ఏమేమి వచ్చిందండి, 1, 2, 3 అంటున్నాడా? అయితే 1, 2, 3 అనేది ఏవి, న్యాచురల్ నంబర్సా? సో దట్ n ఈజ్ రిలేటెడ్ టు న్యాచురల్ నంబర్స్. ఈ ఆన్సర్స్ అన్ని ఎలా వస్తున్నాయి, 2, 5, 10, 17. n² + 1 చేస్తే మనకి ఆన్సర్లు వస్తున్నాయి. అవునా, ఇది కండిషన్ మనం ఇట్లా రాయాలి. ఓకేనా, ఈ n అనే వాల్యూ ఎక్కడి వరకు ఉంది, n అనే వాల్యూ 3² చేసా, మళ్ళీ 4² చేయాలి. ఇక్కడ 4² + 1 దట్ ఈస్ 17. అవును అంతే కదండి, 17 వరకే కదా ఉండేది, అప్ టు 4 వరకు. n ఈజ్ < 4 వరకు. ఓకేనా, అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ ఇంట్రొడక్షన్ 1. మీరు ఇంకొకసారి వీడియో పాస్ చేసుకొని వెనకన్నీ గమనించి చదువుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనము డూ దిస్, ట్రై దిస్ అవన్నీ చేసేసుకుందాము. వెరీ ఈజీ. అండ్ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇంట్రొడక్షన్ 2 పార్ట్ కూడా ఉంటుంది, మీరు అది కూడా చూస్తే మీకు ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.